హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మనము సొరకాయ పచ్చిపప్పుతోటి పచ్చిశనగ పప్పుతోటి ఇవాళ కూర చేసుకుందామండి. ఈ సొరకాయ పచ్చెనపప్పుతోటి కూర చాలా చాలా బాగుంటుంది. ఇది మనము అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలో కానీ దేనికైనా కూడా మనం చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సొరకాయ శనగపప్పుతోటి కూర చేసి చూపిస్తానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము ముందుగా ఒక లేత సొరకాయ తీసుకున్నాను. చూడండి, మనం సొరకాయ తీసుకునేటప్పుడు లేతగా ఉండాలి. ఈ పచ్చిశనగపప్పుని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకొని కట్ చేసుకొని చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్న సొరకాయని కొంచెం కట్ చేశాను. ఆ సొరకాయని చక్కగా చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి చూడండి, ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ పప్పు కూడా పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా నానబెట్టాను. ఒక అరగంట నానబెట్టాను. మనకి ఇలా అంటే ఇట్లా నలిగిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా ఈ మాదిరిగా నానాలి. చక్కగా ఎక్కువ నానితే బాగుంటుంది అనమాట, మనకి కూరలోకి చక్కగా కలిసిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది కదా, కొంచెం పోపు గింజలు వేసాను. 2 మిరపకాయలు కట్ చేసి వేసాను. కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి. ఇవి కొంచెం చిటపట్లాడుతూ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న అల్లం వేస్తున్నాను. చూడండి, కరివేపాకు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. వీటిని కాస్త అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగిపోవాలన్నమాట. కాస్త దోరగా వేగిపోయాయండి. చూడండి, ఇప్పుడు నేను పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నాను. చూడండి, మనం వేసుకున్న పప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, వీటిని కూడా చక్కగా ఈ పోపు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, కూరకి సరిపోను నేను కల్లు ఉప్పు వేస్తున్నాను. ఈ సొరకాయలో వాటర్ వస్తుంది కదా, కల్లు ఉప్పు వేసినా కూడా చక్కగా కడిగిపోతుంది. ఈ కూరకి సరిపోను నేను 1 స్పూన్ వేసాను. ఈ ఉప్పు ఇదంతా కూడా చక్కగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని కాసేపు మూత పెట్టుకుందాము. చూడండి, ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి ముక్కలు, పప్పు కూడా ఉడికిపోయాయి. మనకు సొరకాయలో నీళ్ళు ఊరలేదనుకోండి, ఒక్కొక్క కాయలో ఊరదనమాట. ఒక్కొక్క కాయలో వాటర్ ఉంటుంది. మనము ఒక అరకప్పు వాటర్ వేసుకుంటే చక్కగా మగ్గుతుంది అనమాట. ఈ పప్పు కూడా ఉడుకుతుంది చక్కగా. కొంచెం ముక్కలు ఇవన్నీ కూడా వాటర్ వేసుకుంటే వాటర్ దీంట్లోనే వస్తే ఏం లేదు, లేకపోతే కనుక కొంచెం వేసుకోవాలండి. చక్కగా ఉడికిపోయింది. చూడండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి.
ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా చాలా నచ్చుతారు. చూడండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు కాస్త కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేస్తున్నాను. చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.